హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మిస్టర్ పాసం సందీప్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ది స్పెషల్ అన్బాక్సింగ్. ఆల్రెడీ మీరు చూస్తున్నారు యాపిల్ ఐప్యాడ్ ప్రో లేటెస్ట్ వర్షన్ M4 మోడల్. సో దీని అయితే మనం అన్బాక్సింగ్ అండ్ ఇన్షియల్ సెటప్ చేద్దాం ఈ వీడియోలో. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో మీరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. తొందరగా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ డూ అన్బాక్సింగ్. ఆల్ రైట్ గైస్, అన్బాక్సింగ్ చేసేద్దాం. ఐప్యాడ్ ప్రో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ డిజైన్ మీరు అబ్జర్వ్ చేస్తే PRO ప్రో మోడల్ అనమాట ఇది. సో ఇది మనం తీసుకున్న మోడల్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఐప్యాడ్ ప్రో 11" M4 వైఫై మోడల్ 256 GB. సో స్టార్టింగ్ ప్రైస్ 256 GB అండ్ ఇది వచ్చి స్పేస్ బ్లాక్ కలర్ విత్ స్టాండర్డ్ గ్లాస్. ఓకేనా? సో ద మూమెంట్ ఆఫ్ ట్రూత్. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా, ఇది నా చైల్డ్హుడ్ డ్రీమ్ ఈరోజు ఫుల్ఫిల్ అయింది. సో లెట్స్ ఓపెన్ దిస్. Moment of truth. Ready? All right guys, చూస్తారు కదా ఏమన్నా ఐప్యాడ్, థిన్నెస్ట్ ఐప్యాడ్. చూడడానికి అసలు అయితే ఏం లేదు. నేను ఒక్క సెకండ్ అయితే పక్కన పెడదాం అండ్ రిమైనింగ్ కంటెంట్స్ ఏమేమి వచ్చాయో చూద్దాం. సో ఇది డాక్యుమెంటేషన్. అది కాకుండా మనకి ఈసారి కదా, యాక్చువల్గా ఐప్యాడ్లో ప్రతిసారి మనకి ఛార్జింగ్ బ్రేక్ ఇస్తారు, ఓన్లీ ఐఫోన్స్లో ఇవ్వరు. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఈసారి కొత్తగా బ్లాక్ కలర్లో మనకి బ్లైడింగ్తో కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో చూసారా, Type-C to Type-C. సో ఇవే బాక్స్లో వచ్చిన కంటెంట్స్. ఓకే, సో బాక్స్ని పక్కన పెట్టేస్తున్నాను. ఓ మై గాడ్, వావ్ చూస్తున్నారు కదా. సో లెట్స్ అన్బాక్స్ దిస్. 1 2 3 go. ఓ మై గాడ్ ఎంత బాగుంది ఫ్రెండ్స్. సో ఇది ఐప్యాడ్ ప్రో 11" మోడల్, స్పేస్ బ్లాక్ కలర్. ఆల్ రైట్ గైస్, సో అన్బాక్సింగ్ అండ్ బాక్స్లో వచ్చిన కంటెంట్ అయితే చూసేసారు కదా. ఒకసారి ఫిజికల్ ఓవర్వ్యూ అయితే చూద్దాము. సో ఐప్యాడ్ చూసారా, ఇక్కడ చూస్తారా ఎంత స్లిమ్గా ఉందో. సో ఇంత స్లిమ్, ఇది యాపిల్ ప్రోడక్ట్. దిస్ ఈస్ ద స్లిమ్మెస్ట్. ఇది 5.3 mm అండ్ 13" మోడల్ వచ్చి 5.1" mm ఇది. సో దిస్ ఈస్ ద థిన్నెస్ట్. పట్టుకోవాలంటేనే చాలా డెలికేట్గా అనిపిస్తుంది, కానీ ఏం ప్రాబ్లం లేదు. చాలా బెన్ టెస్ట్లు అయితే చేశారు చాలామంది. సో దీని గురించి ఫిజికల్ ఓవర్వ్యూ అండ్ స్పెసిఫికేషన్ ఇదంతా మీకు సపరేట్ ఇంకో వీడియో తీస్తాను. సో ఈ వీడియోలో జస్ట్ అన్బాక్సింగ్ అండ్ క్విక్గా సెటప్ అయితే చేద్దాము. ఆల్ రైట్ గైస్, సో చూస్తున్నారు కదా, ఇట్లా స్లిమ్ అండ్ ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ఇచ్చారు, ఇక్కడ పవర్ బటన్ ఇచ్చారు. సో 4 స్పీకర్స్ ఉన్నాయి. సో ఇది ఛార్జింగ్ పోర్ట్ కూడా చాలా స్లిమ్గా ఉంది, Type-C ఛార్జింగ్ పోర్టు. అండ్ ఇక్కడ మన యాపిల్ పెన్సిల్ పెట్టుకునేదానికి. సో ఈసారి మనకి కెమెరా అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇంకా లేట్ చేయకుండా మన యాపిల్ని అయితే మన ఐప్యాడ్ని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. మన ఐప్యాడ్ అయితే ఆన్ అయిపోయింది. ఓలా, ఎస్, లెట్స్ స్టార్ట్ అవర్ ఐప్యాడ్. ఇంగ్లీష్, మనం ఇండియా లాంగ్వేజ్. సో as of now continue. సో ఇక్కడ చూసారు కదా, మనకి దగ్గర తీసుకోవడానికి మనకి ఒక అది వచ్చింది. కంటిన్యూ ప్రెస్ చేస్తున్నా, కనెక్టింగ్. సో అక్కడైతే స్కాన్ చేయమొచ్చింది, స్కాన్ చేశాను. సెట్టింగ్ లాంగ్వేజ్. సో ఇక్కడ మన యాపిల్ ఐడి అడుగుతుంది, సెటప్ అడుగుతుంది. సో పాస్కోడ్, అయితే ఇచ్చేసాము. ఇక్కడైతే మనకి ఇట్ మే టేక్ ఫ్యూ మినిట్స్ టు యాక్టివేట్ యువర్ ఐప్యాడ్ అని వచ్చింది. లెట్స్ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్.
ఆల్రైట్. సో సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంది, నేను లేటర్ అప్డేట్ చేస్తాను. డేటా అండ్ ప్రైవసీ, లెట్స్ కంటిన్యూ. సో ఫేస్ ఐడి సెట్ చేయమని ఉంటుంది. సో ఇక్కడ కెమెరా ఎట్ సైడ్ ఉంది కాబట్టి సైడ్ ఉంది. సో ఫేస్ ఐడి ఇస్ నౌ సెటప్. సెట్టింగ్ అప్ యువర్ యాపిల్ ఐడి అని వస్తుంది. వావ్, సందీప్ పాసం, వెల్కమ్. సో ఆల్రెడీ మనం ఐప్యాడ్లో, మన ఐఫోన్లో అంతా లాగిన్ అంతా ఉంది కాబట్టి సో డైరెక్ట్గా మన ఐప్యాడ్ కూడా సేమ్ అది వచ్చేస్తుంది. సో ఇది అడుగుతుంది ట్రాన్స్ఫర్ యువర్ డేటా అని. మనకి ఏదైనా డేటా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే యాజ్ ఆఫ్ నో నాకేమీ వద్దు. సో డో నాట్ ట్రాన్స్ఫర్ ఎనీథింగ్ టైప్ చేసి ప్రెస్ చేస్తున్నా. సో ఇట్స్ లోడింగ్. సో మేక్ దిస్ యువర్ న్యూ ఐప్యాడ్. కంటిన్యూ. అప్డేట్ యువర్ యాప్ డేటా ఓన్లీ. కంటిన్యూ. లొకేషన్ సర్వీస్ ఎనేబుల్ చేస్తున్నాను. సిరీని సెటప్ చేయమని అడుగుతుంది. వెల్కమ్ టు ఐప్యాడ్. దట్స్ ఆల్ గైస్, మన ఐప్యాడ్ అయితే రెడీ. వెల్కమ్ టు ఐప్యాడ్. గెట్ స్టార్ట్. వావ్ 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 వావ్. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది డిస్ప్లే. సో ఇది డిస్ప్లే ఓఎల్ఈడి డిస్ప్లే. దీని గురించి ఇంకా చాలా డీటెయిల్గా మీకు చెప్తాను, చాలా వీడియోస్ అయితే చేస్తాను డీటెయిల్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో దీని గురించి ఎటువంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వద్దు. సో అలా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆ వీడియోస్ అన్ని, కొత్త వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి. చూశారు కదా. సో 1000 nits బ్రైట్నెస్ ఇది. సో డీటెయిల్గా మీకు అన్నీ చెప్తాను. సో దట్స్ ఆల్ గైస్, ఐ హోప్. సో మనం అన్బాక్సింగ్ చేసేసాము, ఏమేమి కంటెంట్ వచ్చిందో చూసాము, ఇన్స్టాల్ సెటప్ ఎలా చేయాలో చూసేసాము. సో చూడడానికి అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూసారు కదా, సో థిన్గా ఉంది కదా. సో ఇటువంటి ఎక్స్పీరియన్స్ నెవర్ బిఫోర్. అండ్ దట్స్ ఆల్ గైస్. దీని గురించి ఇంకా చాలా డీటెయిల్గా వీడియోస్ ఇస్తాను, కెమెరాస్ రివ్యూస్ చేస్తాను, ఫుల్ రివ్యూస్ చేస్తాను. మొత్తం చాలా వీడియోస్ అయితే ప్లాన్ చేశాను దీని మీద. ఇంగ్లీష్ మన ఛానల్లో కంటిన్యూస్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. దీని గురించి మీరు చేయాల్సింది ఏం లేదు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని చేయండి. నేను వీడియో రిలీజ్ చేయగానే వచ్చేస్తుంది మీ ఛానల్లోకి, ఐ మీన్ మీ మొబైల్లోకి. సో దట్స్ ఆల్ గైస్. సో దీన్ని ఇంకా బాగా డీటెయిల్గా రివ్యూ చేసి, స్టడీ చేసి మీకు వీడియోస్ అందిస్తాను. So thank you so much for watching my video. Please share with your friends. So that's all guys, please share with your friends and thank you so much once again. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. Bye.